హరే శ్రీనివాస. తిరుప్పావై 9వ పాశురం. தூமணி மாடத்துச் சுற்றம் விளக்கெரிய தூபம் கமலத்துயிலணை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి మొదటి 2 పాశురాలలో మనకు శ్రవణాన్ని చెప్పింది. తర్వాత మననం గురించి చెప్పింది. అంటే శ్రవణం అంటే వినటం, విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించడం మననం. అలాగే ఈ రెండిటి యొక్క విశిష్టతను తెలిపి 3 గోపికా కన్యలను గోదాదేవి మేల్కొల్పి తన వ్రతంలోకి చేర్చుకుంది. ఇక 9వ పాశురం నుండి 12వ పాశురం వరకు ధ్యానం యొక్క విశిష్టతను తెలుపబోతోంది. ఎప్పుడు శ్రవణము మననము చేసేవారి యొక్క మనసు పవిత్రంగా తయారవుతుంది, నిర్మలంగా మారుతుంది. మరి మాలిన్యం అంతా తొలగిపోతేనే కదా జ్ఞానానికి చోటు దొరుకుతుంది. అప్పుడు ఆ జ్ఞానమే మనకు కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రతనిష్ట ఎవరైతే చేస్తారో వాళ్లకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు లభించే హక్కు ఉంది. మరి మనకిక స్వాతంత్రం ఎందుకు? ఆ పరమాత్మ తనే స్వయంగా మన వద్దకు వచ్చి మన కోరికలన్నింటినీ తీరుస్తాడు. కాబట్టి మనం ఎక్కడికి పోకోకుండా ఉన్న చోటనే ఆ భగవంతుడి యొక్క అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనుకొని ఈ అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను మనము ఈ పాశురంలో లేపుతున్నాం. ఓ మామ కూతురా మరదల లెయ్యి అని లేపుతున్నాం. ఆండాళ్ తల్లి ఈరోజు ఈ 4వ గోపబాలికను లేపుతోంది. తూ అంటే పరిశుద్ధమైనటువంటివి, మణులతో చేసిన మాడత్తు మేడ చుత్తం విళక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. నమ్మాళ్వారు తులైవిల్లి మంగళం అనే పెరుమాళ్ల కోవెలను వర్ణిస్తూ తువళిల్ మామణి మాడం అని చెప్పారట. మరి మన ఆండాళ్ తల్లి ఈ గోపాంగన భవనాన్నేమో తూమణిమాడం అని వర్ణిస్తున్నారు. మరి ఈ రెండింటికి భేదం ఏంటి అని చూస్తే తువళిల్ అంటే దోషములున్న మణులు, వాటిల్ని సానపెట్టి ఆ దోషాలన్నింటినీ తీసేసి అలాంటి మణులతో కట్టిన మేడ ఆయనది, పెరుమాళ్ళది. మరి అసలు దోషాలే లేనటువంటి మణులతో కట్టిన మేడ ఈ గోపాంగనిది. అలాగే ఇక్కడ మనం దీపం పెట్టడం వెనుకున్న ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశింపగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆ 2 వత్తులు దేవుడి వైపుకి తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదమైతే ఇంకొక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుందండి. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణుడి సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ఎలాంటి పరమాత్ముడు అంటే అపహత పాప అంటే పాపం అనేటువంటిదే లేనటువంటి వాడు. విజరహ ముసలితనం అనేదే లేనటువంటి వాడు. విజిగిత్సుహు ఆకలి అనేదే లేనటువంటి వాడు. అపిపాసహ దాహం అనేది తెలియనివాడు. విమృత్యు చావు లేనివాడు. విశోక దుఃఖం అనేదే లేనటువంటి వాడు. సత్యకామ కావలసినవన్నీ ఎలాంటి కొరత లేకుండా కలిగినవాడు. సత్య సంకల్ప ఎప్పుడు ధర్మాన్ని సత్యాన్నే తలిచేటటువంటి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు. మరి
ధూపం కమళ, ధూపం పరిమళిస్తోంది. తుయిల్ అళైమేల్ కణ్ వళరుం, నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా? లక్ష్మణస్వామి వల్లే నిద్ర లేకుండా మేము, స్వేచ్ఛగా నిద్రపోయే నువ్వు సరిగ్గా ఉన్నాము. బహుశా నిద్రపోతున్న గోపబాలిక ఫలమత ఉపపత్తేహే, అంటే ఆయన వలననే ఫలప్రాప్తి, దానికెన్నో ఉపాయాలు కలవు అనే బ్రహ్మసూత్రం పైన నమ్మకం కలిగినదిలా ఉంది. నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటూ భక్తులకు కోరికలను తీర్చేవాడు నారాయణుడే కదా. మరి ఇక ఆరాటం ఎలా అని ఈమె తలపో ఏంటో. ఫలము అతడిచ్చేదే కాదు, అతడే ఫలమైనప్పుడు నువ్వు ఎట్లా పడుకొని ఉంటావు అని వీరి అభిప్రాయం. మా మన్మగళే. మనందరికీ తెలుసు, అర్జునుడు శ్రీకృష్ణుడు బావమరుదులు. ఆ సంబంధానికి అలవాటు పడిన ఇద్దరు చివరికి అర్జునుడు ఆ శ్రీకృష్ణుని విశ్వరూపం చూసి, అమ్మో ఈయననా నేను సామాన్య చుట్టరికాన్ని కలిపింది అని భావించి, మరి ఇలా నేను ఆ పరమాత్మని అవమానపరిచినట్టున్నాను కదా, మరి ఇప్పుడేంటి దారి అని క్షమాపణని వేడుకుంటాడు. ఆండాళ్ళ తల్లి కూడా ఇలాంటి సంబంధాన్ని ఆశించి ఈ గోపికను మేనత్త కూతురుగా భావించింది. ఈ గోపికేమో వీరినే మీరే గడి తీసుకొని లోపలికి రండి అని చెప్తోంది. మణిక్కదవం తాళ్ నీవే వచ్చి తలుపు తెరువు అని వీళ్ళు అంటున్నారు. భక్తులే కదా భాగవత దర్శన ప్రతిబంధకాలన్నింటినీ తొలగించి రావాల్సిన వారు, కాబట్టి నువ్వే వచ్చి తలుపు తెరువు అంటున్నారు వీళ్ళు. ఈ దుర్యోధనుడు మయసభలో నీటికి స్ఫటికానికి తేడా తెలియక నీరున్న చోట కాలు పెట్టి జారిపడ్డాడు. అది చూసి ద్రౌపది నవ్వింది. అలా నువ్వు కూడా మమ్మల్ని పరిహసించడానికా అన్నారు. నీ భవనము మణిమాణిక్యాలతో చేసిందాగుటచే లోపలున్నవన్నీ ఎలా కనిపిస్తాయో బయట ఉన్న వాళ్ళకు కూడా అన్నీ కనిపిస్తాయి. కానీ తలుపుకి గడియకు భేదం గ్రహించలేక మేము తడబడుతుంటే మా అజ్ఞానాన్ని చూసి నువ్వు మమ్మల్ని ఏడిపించాలనుకున్నావా, కాబట్టి నువ్వే వచ్చి తలుపు తెరువు అని వీళ్ళు చెప్తున్నారు. మరి మనం ఇక్కడ గమనించవలసింది ఏమంటే, సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తులుగా 9 మణులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అంటే మనకు ఆ భగవంతుడికి ఉండే 9 రకాల సంబంధాలను తెలుసుకోవడం అన్నమాట. మరి అవి ఏంటి అని చూసుకుంటే, మనందరికీ తండ్రి ఆయనే, అలాగే మనందరినీ రక్షించేవాడు ఆయనే, అందరూ నా వాళ్లే అనగలిగే శేషి కూడా ఆయనే, మనల్ని భరించేవాడు ఆయనే భర్త, మనలోని జ్ఞానాన్ని వికసింపచేసే జ్ఞేయము ఆయనే, మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి కూడా ఆయనే, మనందరికీ ఆధారము ఆయనే, మనందరి లోపల ఉన్న ఆత్మ కూడా ఆ నారాయణుడే, ఆ అంతర్యామినే. భోక్త ఆయనే, స్వీకరించగలిగేవాడు ఆయనే. ఆయనే లోకంలో మనం ఏదో ఒక సంబంధం అంటే అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు. పితారక్షక శేషీ భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మభోక్త, అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం ఆ పరమాత్మ చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు, మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాలు వంటివి. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. మరి వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం. ఇక్కడ చూస్తే మాణిక్యమయమైన తలుపులు, వాటిని తెరవకుండా అడ్డుపెట్టినటువంటి మాణిక్యమైన గడియ, దాన్ని తెరవలేము. మణిమయములగు తలుపులు అంటే దేహము ఆత్మ అనే 2 ఆకర్షణములు. వీటిపైన మనకు మమకారమే గడియ. అది కూడా వైరాగ్యం కలుగు వరకు భోగ్యముగానే ఉంటుంది. మమకారం అనే గడియతో బిగింపబడిన దేహాత్మలు లోపలున్న పరమాత్మను చూడలేవు. దేహంలో ఉండే మమకారము ఐహిక సుఖాలపై ఆరాటం పెంపొందిస్తుందన్నమాట.
ఆత్మలో ఉన్న మమకారం కైవల్యానికై ఆరాటపడుతూ ఉంటుంది. కాబట్టి మమకారం అనే గడియం తీస్తే తలుపులు తమంతట తామే తెరుచుకుంటాయి. లోపలున్న పరమాత్మ పైన ప్రేమ కలుగుతుంది. అలాంటి మమకారాన్ని తొలగించి ఆ తలుపులను తెరిచి ఆ పరమాత్మ పైన ప్రీతిని ప్రసరింపచేయమని భాగవతోత్తములను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు. మామీరవళై ఎళుప్పీరో ఉన్మగళ్, నీ కూతుర్ని లేపవమ్మా. కదలక మెదలకుండా పడుకొని ఉన్న గోపాంగన పైన కోపమంతా ఆమె తల్లిపై చూపుతున్నారు. మీ అమ్మాయిని లేపు అని చెప్తున్నారు. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపలున్నట్టే, ఆయనే మాట్లాడనివ్వటం లేదో ఏంటో అని ఆక్షేపించారు. ఉన్మగళ్ తానై ఊమయో, నీ పిల్లేమైనా మూగదా, మాటలు రావా, నాలుక లేదా అని దెప్పి పొడుస్తున్నారు. అండ్రి చెవిడో, మూగవారైనను కనిపెట్టి వచ్చి తలుపులు తీయచ్చు. మీ అమ్మాయేమో చెవులకి రంధ్రాలు లేవా ఏంటి? అనందలో లేక పరాగ్గా ఉందా? ఏమప్పెరిందిల్ మందిరప్పట్టాళో, ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశారా? ఆ శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం. ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయవు. అక్కడి నుండి బయటికి రావడము కష్టమే. భగవద్ జ్ఞానం కలిగిన వ్యక్తి మరి అలాగే ఉంటాడు. ఇతరమైన మాటలు మాట్లాడు. బయట విషయాల్లో మూగవాళ్ల వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు. ఆ విషయంలో చెవిటివారి వలె ఉంటారు. లౌకికమైన పనులందు ఆసక్తి లేకుండా కనబడతారు. భగవంతుడు అలాంటి వాళ్లను ఎప్పుడూ కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక మరి అలాంటి జ్ఞానే. అయితే లోపల గోపబాలిక తల్లి, అలా ఆక్షేపించకండి, ఆమె ప్రవృత్తి మీకు తెలీదా? లోపల ఆమె నామాలన్నింటినీ స్మరించుకుంటోంది. మీరు ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం, ఏమేమి అని అడిగింది. మామయ్యన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఆయన. ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు. మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు, ఎలాగో ఒకలాగా ఆయనపైన మనసు పడేట్టుగా ఆయన మన బాగు కోసం చేశాడు ఈ పనులన్నీ. ఇవన్నీ ఆయన దయ చేత, కారుణ్యం చేత చేశాడు. ఆ దయ పైకి లేచినట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది. మన పాపాలను కనపడకుండా చేసే ఆ ఒక ఆవిడ మాధవన్. మా అంటే లక్ష్మీదేవి, దవ అంటే నాథుడు. లక్ష్మీదేవి సంబంధం కలిగినవాడు ఆయన. మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావటం లేదు. ఆయన వైకుంఠం అంటేనే ఈ విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువ. అక్కడుండేవారంతా ఆయన మనసు తెలుసుకొని ప్రవర్తించేవారు. అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం, మన కోసం వచ్చాడు. ఇలా ఎన్నెన్నో నామం పలవం నవీంద్రు నామాలను పలుకుతున్నాం. ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపుతోంది ఆండాళ్ళ తల్లి. హరే శ్రీనివాస.